హాయ్ ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇవి దేవాది దేవుడు నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి నీ చిన్ని హృదయమునకు అందించిన దేవుని విలువైన మాటలు. ఆమేన్. ఇందు విషయమై దేవాదేవునికి కృతజ్ఞత స్తోత్ర ఘనత కలుగునుగాక. పై వచనము తెలియజేసినదేమనగా, ఎప్పుడైతే వారు ఆ ఫలములను తిన్నారో తినిన వెంటనే వారిద్దరి కన్నులు తెరవబడెను. నిజముగా మీరు ప్రియమైన దేవుని బిడ్డను ఆలోచించినట్లయితే, ఉదాహరణకి వాటర్ తీసుకుందాం. ఆ వాటర్ని నీవు బంధించినప్పుడు, ఒక బాటిల్లో బంధించినప్పుడు అవి మోయటానికి, ఒక క్యారీ చేయడానికి, దాన్ని అవసరమైనప్పుడు వాడుకోవడానికి నీకు పనికి వస్తాయి. అలా కాకుండా నీటిని బాటిల్ లేకుండా నేల మీద పోసినా, గాలిలో పోసినా, ఎక్కడ పోసినా అవి నీ చేతికి రానే రావు. ఎందుకంటే అవి తెరవబడి బంధించబడి లేదు, లేకపోతే క్లోజ్ చేయబడి లేదు, భద్రత లేదు వాటికి. ఆ విధముగా ఇక్కడ వారిద్దరి కన్నులు తెరవబడెను అంటే, తెరవబడిన చోట నీకు భద్రత లేదు అని అర్థమిచ్చుచున్నది. అంత మాత్రమే కాదు, తెరవబడిన వెంటనే వారికి ఏమి తెలియబడుతుందంటే, అప్పటి వరకు వారికి భద్రత మహిమతో నిండిన వారు ఇప్పుడు వారు ఏమనుకున్నారు, వారు దిగంబరులని తెలుసుకున్నారంట. దిగంబరులని అర్థమైపోయింది వాళ్ళకి, దిగంబరులని అర్థమైపోయిందని లేఖన వచనం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకున్నారు అని పై లేఖ వచనం తెలియజేసింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లేఖనం నీవు చదివినప్పుడు, చూచినప్పుడు, వినినప్పుడు, ధ్యానించినప్పుడు, గ్రహించినప్పుడు, మాట్లాడినప్పుడు, వ్రాసినప్పుడు, ప్రార్థించినప్పుడు తప్పక దీని వెనక ఉన్నటువంటి దేవుని నిజమైన శాశ్వత ప్రేమ, ఆయన యొక్క నిజమైన శాశ్వత ఆజ్ఞ యొక్క బలం, ఆజ్ఞ యొక్క శక్తి తప్పక నీ చిన్ని హృదయానికి దేవుడు నీకు అందించునుగాక. ఇటు లేఖన విషయమై దేవాది దేవునికి ధ్యానించుకోవడానికి, మాట్లాడటానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఈ గ్రంథ లేఖన వచనం రాసి ఇచ్చిన దేవాది దేవునికి మహిమ